కాస్త ఆనందాన్ని కూడా పొందుదాం. ఈ రెండింటిని సమన్వయం చేస్తేనే మనకు ఆనందము, విజ్ఞానము. కాబట్టి ఇది పుష్కర విజ్ఞానము, ఇది పుష్కర వైభవం. కాబట్టి సందేహాలు మానండి. ఎందుకంటే దీనికి అంత పుష్కర ఉందా, దానికి ఇది ఉందా, ప్రతి వాడికి డౌట్లు. ఈ ప్రశ్నలు ఎందుకు మనకు అవసరంలే. హాయిగా రండి, స్నానం చెయ్యండి. ఏది సత్యమా ఏది అసత్యమా విడిచిపెట్టండి. ఒక్కడి మాత్రం సత్యం ఏమిటి? కాళేశ్వరంలో కాళేశ్వర ముక్తేశ్వరుడు మాత్రం సత్యం. ఇక మిగతావన్నీ అది మనం అసత్యం, ఆయన సత్యం. ఆ సత్యం వైపు పరుగులు తీస్తే సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ, అంతే. అదొక్కడు తెలుసుకుంటే సరిపోతుంది. కావున నీళ్లతో చెలగాటం వద్దు. స్నానం చేసేటప్పుడు సంకల్పంగా చేయండి, దైవీ భావనతో చేయండి. దేవాలయ దర్శనం చేసుకున్నంతసేపు 5 నిమిషాల 2 నిమిషాల ఇన్వాల్వ్ కండి. చిదానంద రూప శివోహం శివోహం. 1 నిమిషమైనా మనస్సు పెట్టి ప్రార్థన చెయ్యండి. మిగతా ఏవి పట్టించుకోకండి. ఇలా మీరు ఆరంభం చేస్తే మన జీవితం తప్పకుండా బాగుపడుతుంది. మన జీవితాలు బాగుపడటానికే మన పెద్దలు చూపిన ఆచార వ్యవహార విశేషమే ఈ పుష్కరాలు. కాబట్టి ఈ సంవత్సరం కాళేశ్వరంలో ఎంతో గొప్పగా ఏర్పాట్లు, కనీవిని రీతిలో ఏర్పాట్లు చేశారు. అంత్య పుష్కరాలకు ఒక ప్రయాగ క్షేత్రంలో కుంభమేళా చూస్తున్నప్పుడు ఏ రకమైన భావన కలిగిందో, ఇప్పుడు కుంభమేళాలోనే ఉన్నామా అన్నంత అద్భుతంగా ఏర్పాటు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, దేవాదాయ ధర్మాదాయ శాఖ. భక్తుల కోసము చివరికి మేము నడుస్తున్నప్పుడు కూడా ఆ టెంట్ల నుంచి అద్భుతమైన స్ప్రింకిల్ వాటర్, చక్కగా చల్లగా నీళ్లు పడుతున్నాయి. ఇంకా ఇంతకంటే సౌఖ్యం ఏముంటుంది? కాబట్టి ఏర్పాట్లలో ఎక్కడా తగ్గలేదు. కాబట్టి భక్తులందరూ రండి, స్నానాలు చెయ్యండి, కాళేశ్వరుణ్ణి దర్శించుకోండి, చక్కగా భోజనం చెయ్యండి. మీ పిల్లలకు చెప్పండి, మన కులదైవం కాళేశ్వరుడు సంవత్సరానికి ఒక్కసారైనా రావాలి. మన వంశానికి ఈ దేవాలయంతోనే ముడిపడి ఉంది. నీ పుట్టినరోజు జరుపుకోవాలంటే ఇక్కడికి రావాలి, నీకు పుట్టు వెంట్రుకలు తివ్వాలంటే ఈ దేవాలయానికి రావాలి. అలా కొన్ని వేల కుటుంబాలను దేవాలయాలతో ముడిపెట్టిన సంస్కృతి భారతీయ సంస్కృతి. ఎందుకంటే నీ పుట్టి వెంట్రుకలు చూడండి, ఇక్కడే తీపిచ్చాలి. ఎందుకు చెప్పండి? ఆ దేవాలయం నీ వంశానికి ముడిపడ్డ దేవాలయం, మర్చిపోకుండా ఉండటానికి. ఇలా మనకు దేవాలయాలను మనమందరం కూడా చక్కగా మన వారసత్వ సంపదగా రక్షించుకుందాము. ఇలా ప్రతి ఒక్కడు బాధ్యతగా ఉంటే మాకేం పని అని భక్తుడు అనుకోవద్దు, మాకేం పని అని ఉద్యోగి అనుకోవద్దు. ఎవరు విధి నిర్వహణ వారు చేయాలి. భక్తుడు భక్తుడిలాగా ఉండాలి, ఉద్యోగి ఉద్యోగిలాగా ఉంటే ధర్మం ధర్మంలాగా మిమ్మల్ని కాపాడటం తప్పకుండా ఉంటుంది. కాబట్టి చక్కటి ఏర్పాట్లు చేసిన మా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారిని చాలా అభినందిస్తూ, ఎందుకంటే చాలా గొప్ప ఏర్పాట్లు చేశారు ఈ సంవత్సరం. ఎందుకంటే మా మాన్యులు, మా మంత్రివర్యులు, ఈ ప్రాంతవాసి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మా శైలజ రామయ్యర్ గారు, ఆవిడ ఎంతో శ్రద్ధ పెట్టి ఈ నిర్మాణాల గురించి, వీటన్నింటి గురించి చూస్తూ, ఇలా దేవాదాయ శాఖలోనే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈవో గారే కాకుండా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైన అధికారులంతా కూడా ఇక్కడే కూర్చొని ఉన్నారు. వారందరికీ కూడా కాళేశ్వర ముక్తీశ్వరుడు అనుగ్రహిస్తాడు తప్పకుండా. చక్కగా ఇంత మంచి ఏర్పాట్లు చేసిన దేవాదాయ ధర్మాదాయ శాఖ వారిని అభినందిస్తూ, అలాగే అందరూ భక్తులు తరలిరండి అంత్యపుష్కరాలకు. వాళ్ళ కన్ను మూసి తెరిచాము అంటే వచ్చే సంవత్సరం గురువు సింహంలోకి వెళ్తాడు. గురువు సింహంలోకి వెళ్ళాడు అంటే గోదావరి నదికి ఆది పుష్కరాలు అద్భుతంగా 2027 జూలై. మరలా కళ్ళు మూసుకొని తెరిచాము 2028 గోదావరి అంత్య పుష్కరాలు. అంటే వరుసగా 26, 27, 28 3 సంవత్సరాలు కాళేశ్వరంలో పండుగే పండుగ. ఈ 3 సంవత్సరాల పుష్కర పండుగ తెలంగాణ రాష్ట్రం మీద మొత్తం మీద ఉన్న ఒకే ఒక్క ప్రదేశము
మా కాళేశ్వర ముక్తీశ్వర క్షేత్రం మాత్రమే ఈ ప్రాంతవాసుల అదృష్టవంతులో ఈ